సరదాగా నవ్వుకుందాం. మనం ఇప్పుడు ఈ పాత్రధారులని వేదిక మీదకి వచ్చి నాటకం మొదలు పెట్టాలని ఆహ్వానిద్దాం. పిల్లల పేర్లు సాత్విక్ గుండం, అనికా రావుతు, సిరి. Share the mic. Black mic. మన ఇంటికి సున్నం మేమని చెప్పాను. నా కర్మ అది సరే కానీ నాయన పొద్దుకు వచ్చింది. అలా తిరుగులు కాకపోతే శాంతిస్తే అందరూ సంధిపుచ్చుకొని రండి. ఒరే వదరా, నదిలో స్నానం చేసి వద్దా. ఒరే ఆగండిరా, అసలే నదిలో లోతు ఎక్కువగా ఉంటుంది. అందరూ జాగ్రత్తగా స్నానం చేసి ఎప్పుడు గురువుగారు నదిలో స్నానం చేయనప్పుడు ఎవరు తప్పిపోకుండా రమ్మన్నారు. ఉన్నది లెక్క పెడతాను. 1 2 3 4 5. ఒరే మనం 6 కానీ 5 ఉన్నాము. ఆగండిరా, ముందు వేలుకు ఆగండి. లెక్కలు రావు. నేను జాగ్రత్తగా 1 2 3 4 5. శ్రీమంతనే మనలో ఒకరు ఒలికిపోయారు. ఈ విషయం మన గురుగారికి చెప్తాం. ఏమైంది రా, చంద్రకృష్ణ మేకల్లో వస్తున్నారు. ఏమైంది చెప్పండి రా. ఏమైంది చెప్పండి రా. గురుగారు నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మాలో ఒకరు మునిగిపోయారు. కావాలంటే చూడండి గురుగారు. 1 2 3 4 5 మాలో ఒకరు తప్పిపోయారండి. ఓరి సన్నాస్తారా, ముందు మిమ్మల్ని లెక్కెట్టుకుంటే తర్వాత మిగిలిన వాళ్ళు లెక్కెట్టండి. సరే గురుగారు. 1 2 3 4 5 6 అందరూ ఉన్నారు గురుగారు. పొండి పొండి బతుకున్నారా. మర్చిపోయారా? ఏమిటో నేను మర్చిపోయాను. సన్యాసి రావు గారి అమ్మాయి పెళ్ళి ఉంది కదా, మర్చిపోయారు. నా చుట్టాలు అంటే మీకు గుర్తే ఉండదు. గుర్తుంది లేదే, నీకు గుర్తుండలేదు అని అన్నాను. మరి
మన పని సరదాగా పూర్తి చేసుకో. ఆకలేస్తుంది, ఏమైనా తినడానికి ఉందా మీ ఇంట్లో? చాలా ఏం చూస్తారా? పెద్దవాళ్ళు వచ్చారండి, కూర్చోబెట్టి గణాలు చేస్తున్నాం గురువు గారు. ఎవరు వచ్చారా? అరే గతవన్నారా? దొంగలా కాదు, దొంగకి మనం తెలుసా? తీసుకుని రాజుగారి భర్తకి అప్పు చెప్పింది. గురువుగారు మీకోసం ఎవరు వచ్చారండి? నమస్కారం. I would love to learn about your culture, tradition, and history of your country. ఏంటి మీరు మాట్లాడుతున్న భాష మీకు మన మాతృభాష